ఆచి చికెన్ మసాలా. టీవీకి అధినేత సినీ నటుడు విజయ్ అఫిడవిట్ ఇప్పుడు తమిళనాడు రాజకీయ వర్గాల్లోనే హాట్ టాపిక్ గా మారింది. విజయ్ దాఖలు చేసిన 2 అఫిడవిట్లలో సమాచారం పరస్పర విరుద్దంగా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. పెరంబూర్ స్థానానికి ఇచ్చిన అఫిడవిట్ లో కేసులు లేవని పేర్కొన్న దళపతి, తిరుచి ఈస్ట్ నామినేషన్ లో మాత్రం 2 కేసులు ఉన్నట్లు వెల్లడించడం సంచలనంగా మారింది. తమిళనాడు రాజకీయాల్లో కొత్త మార్పు కోరుతూ ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ కు తొలి అడుగులోనే అడ్డంకులు ఎదురవుతున్నాయా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. విజయ్ దాఖలు చేసిన అఫిడవిట్లలోని వ్యత్యాసాలే దీనికి కారణమనే విమర్శలొస్తున్నాయి. టీవీకి అధినేత సినీ నటుడు విజయ్ అఫిడవిట్ ఇప్పుడు తమిళనాడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. విజయ్ దాఖలు చేసిన 2 అఫిడవిట్లలో సమాచారం పరస్పర విరుద్దంగా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. పెరంబూర్ స్థానానికి ఇచ్చిన అఫిడవిట్ లో కేసులు లేవని పేర్కొన్న దళపతి, తిరుచి ఈస్ట్ నామినేషన్ లో మాత్రం 2 కేసులున్నట్లు వెల్లడించడం సంచలనంగా మారింది. తమిళనాడు రాజకీయాల్లో కొత్త మార్పు కోరుతూ ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ కు తొలి అడుగులోనే అడ్డంకులు ఎదురవుతున్నాయా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. విజయ్ దాఖలు చేసిన అఫిడవిట్లలోని వ్యత్యాసాలే దీనికి కారణమనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ రెహానా. ఇప్పుడు తమిళనాడులో జరిగేటువంటి ఎలక్షన్స్ నేపథ్యంలో అయితే మాత్రం టీవీకే అధినేత విజయ్ దాఖలు చేసినటువంటి అఫిడవిట్ లో మాత్రం 2 వేరు చోట్ల దాఖలు చేసినటువంటి అఫిడవిట్ లో తేడాలు కూడా గమనించగా చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొదటగా మార్చి 30వ తేదీన అయితే మాత్రం పెరంబూర్ లో టీవీకే అధినేత విజయ్ నామినేషన్ అయితే వేశారు. ఒక నామినేషన్ సంబంధించి కూడా దాదాపు 640 కోట్ల వరకు ఆస్తులు కూడా చూపించారు. దాంట్లో ఎక్కడా కూడా కేసులు లేనట్టుగా ఒక అఫిడవిట్ లో మాత్రం దాఖలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న అంటే ఏప్రిల్ 2వ తేదీ అయితే మాత్రం తిరుచి ఈస్ట్ కి సంబంధించి నామినేషన్ అయితే వేశారు. ఆ నామినేషన్ లో ఇచ్చేటువంటి అఫిడవిట్ లో మాత్రం 2025లో జరిగినటువంటి తన మీద అంటే 2025 సంవత్సరాల్లో జరిగినటువంటి ఒక ఘటన మీద అయితే మాత్రం 2 కేసులు ఉన్నాయనేసి అయితే ఒక అఫిడవిట్ లో కూడా నమోదు చేయడంతో పాటుగా 2 వేరు దగ్గరలో ఒకే వ్యక్తి 2 నామినేషన్లు వేసిన దగ్గర అయితే మాత్రం ఈ యొక్క తేడాలను గమనించినటువంటి ఈ యొక్క సోషల్ మీడియాలో అయితే మాత్రం ఇది ఒక చర్చనీయాంశంగా కూడా మారింది. అదేవిధంగా కూడా దీన్ని డిస్క్వాలిఫై చేసేటువంటి అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది అనేసి అయితే మాత్రం రాజకీయ విశ్లేషకులు అయితే మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే పెరంబూర్ లో చేసినటువంటి నామినేషన్ లో ఎటువంటి కేసులు లేవనేసి అయితే మాత్రం చెప్పారు. అలాగే నిన్న తిరుచి ఈస్ట్ లో నామినేషన్ వేసినటువంటి దాంట్లో మాత్రం 2 కేసులు అయితే మాత్రం ఉన్నాయనేసి అయితే ఒక అఫిడవిట్ లో మాత్రం నమోదు చేయడంతో పాటుగా ఇప్పుడు ఇది ఒక తీవ్ర చర్చనీయాంశంగా కూడా మారినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ యొక్క అఫిడవిట్ లో ఇచ్చినటువంటి సమాచారం కూడా పరస్పరంగా కూడా 2 విరుద్ధంగా కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దీంట్లో ఈ యొక్క తమిళ రాజకీయాల్లో కూడా మొదటిసారి పోటీ చేసేటువంటి టీవీకే పార్టీ అధినేత విజయ్ కి అయితే మాత్రం ఫస్ట్ నుంచి కూడా తను పోటీ చేస్తున్న నేపథ్యంలో తనకి ఇబ్బందులు కూడా ఎదురయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్న నేపథ్యంలోనే ఇలా కనిపిస్తోంది. ఫస్ట్ అయితే మాత్రం పెరంబూర్ కి సంబంధించినటువంటి అఫిడవిట్ లో మాత్రం ఎటువంటి కేసులు లేవనేసి మాత్రం ఇచ్చారు. దీన్ని ఇప్పుడు హైలైట్ చేస్తూ కూడా రానున్నటువంటి అంటే ఈ నెల 6వ తేదీ వరకు యొక్క నామినేషన్ పర్వం అయితే కొనసాగుతుంది. ఒక 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు అయితే మాత్రం ఒక నామినేషన్ ని విత్డ్రా చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. దీంట్లో ఈ యొక్క ఆర్టీఓకి సంబంధించి అయితే మాత్రం దీన్ని నామినేషన్ పరిశీలించిన తర్వాత ఏది కరెక్ట్ గా ఉంటే దాన్ని మాత్రమే తీసుకొని లేనటువంటి దగ్గరలో అయితే మాత్రం విత్డ్రా చేసుకునేటువంటి అవకాశాలు అయితే ఉంటుంది. అటువంటి అవకాశాలని కూడా విజయ్ కి లేనట్టుగా కూడా తెలుస్తాను. ఎందుకంటే దీన్ని డిస్క్వాలిఫై చేస్తే అంటే 2 చోట్ల అయితే మాత్రం వేరువేరుగా ఇచ్చినటువంటి అఫిడవిట్ లో మాత్రం దాన్ని తీసుకున్న తర్వాత
ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ దీనిపైన చర్యలు కూడా తీసుకోవచ్చు అనేసి అయితే మాత్రం అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. అలాగే దీనిపైన ఎవరైనా ఫిర్యాదు చేస్తే మాత్రం దాన్ని ఖచ్చితంగా ఈసీ అయితే వాళ్ళ పరిగణలోకి తీసుకుని వాటిని క్షుణ్ణంగా కూడా పరిశీలించిన తర్వాతనే దాన్ని దాఖలు చేయాలనేసి అయితే మాత్రం చూస్తా ఉన్నారు. ఒక నామినేషన్ కి సంబంధించినటువంటి పత్రాలు అన్ని కూడా కరెక్ట్ గా ఉండాలి. కరెక్ట్ గా లేనటువంటి పక్షంలో వాటిని డిస్క్వాలిఫై చేసే అధికారం ఈసీకి అయితే ఉంటుంది. దీంతో ఎలక్షన్ లో నుంచి కూడా తప్పించే అవకాశం కూడా ఈసీకి అయితే ఉంటుంది అనేసి అయితే మాత్రం ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు అయితే మాత్రం చెప్తున్నారు. ఇప్పుడు ఇదే తమిళనాడు మొత్తం అంతా కూడా ఒక హాట్ టాపిక్ గా కూడా మారినటువంటి పరిస్థితిగా ఏర్పడింది. అలాగే నిన్న దాఖలు చేసినటువంటి తిరుచి ఈస్ట్ కి సంబంధించి అయితే మాత్రం 2వ తేదీ అయితే మాత్రం తను నామినేషన్ అయితే వేశారు. నామినేషన్ కి సంబంధించి ఒక అఫిడవిట్ లో కూడా ఇదే హైలైట్ గా చేసుకొని తన ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో దీన్నే ఎత్తి చూపే విధంగా కూడా సభల్లో కూడా మాట్లాడడం, అలాగే సోషల్ మీడియాలో కూడా దీన్ని వైరల్ చేయడంతో పాటుగా తన పైన 2 కేసులు ఉన్నాయి, ఆ పెండింగ్ లో ఉన్నట్లుగా కూడా స్వయంగా తానే వెల్లడించాడు. ఇక ఒకే వ్యక్తి 2 వేర్వేరు నియోజకవర్గాల్లో 2 రకాల సమాచారం అందించడం ఇప్పుడు ఎన్నికల నిబంధనలు కూడా ఇది ఉల్లంఘన కిందకే వస్తుందనేసి అయితే మాత్రం చెప్తా ఉన్నారు. ఈ యొక్క చర్చ కూడా నిన్నటి నుంచి మొదలైనప్పటి నుంచి కూడా టీవీకే పార్టీ అంతా కూడా ఒక ఉత్కంఠంగా కూడా నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తన నాయకుడు 2 చోట్ల పోటీ చేస్తున్నప్పటికీ 2 చోట్ల కూడా డిస్క్వాలిఫై చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయన్న ఒక నేపథ్యంలో అది కరెక్ట్ గా ఉందా లేదా అన్న దానిపైన, ఒకవేళ ఇది సాంకేతిక లోపంగా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారా అన్న దానిపైన అయితే మాత్రం ఈసీకి అయితే మాత్రం ఇప్పటి వరకు అయితే ఎవరు కూడా ఫిర్యాదు అయితే చేయట్లేదు. ఈసీకి ఫిర్యాదు చేసిన తర్వాత అయితే మాత్రం దీన్ని పరిగణనలోకి తీసుకుంటారనేసి కొంతమంది అయితే మాత్రం అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. దీంతో సాధారణంగా అయితే మాత్రం ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అయితే అభ్యర్థులు తనపైన ఉన్నటువంటి క్రిమినల్ కేసుల వివరాలను ఖచ్చితంగా అయితే మాత్రం వెల్లడించాలి. ఏదైనా సమాచారాన్ని దాచినా లేదా ఏదైనా తప్పుడు సమాచారం ఇచ్చినా కూడా అది ఒక నామినేషన్ కి తిరస్కరించే వరకు అయితే దారితీస్తుందనేసి అయితే మాత్రం రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తా ఉన్నారు. అలాగే తను మొదటిసారిగా పోటీ చేస్తా ఉన్నారు. మొదటిసారిగా పోటీ చేసినప్పటికీ ఒక నామినేషన్ల గురించి కూడా అటు టీవీకే పార్టీకి సంబంధించినటువంటి విజయ్కి తెలియకపోవచ్చు అనేసి, అలాగే ఒకవేళ దాన్ని పెట్టినా కూడా ఒక సాంకేతిక లోపంలో దాన్ని కావాలని ఇలా పెట్టారా అన్న దానిపైన కూడా ఇప్పుడు వస్తా ఉంది. దీనికి మొత్తానికి ఇదంతా కూడా ఈసీ అంటే ఎలక్షన్ కమిషనర్ కి సంబంధించినటువంటి వీళ్ళు మాత్రమే దీన్ని డిస్క్వైజ్ చేస్తారా లేదా దీన్ని అట్లే కంటిన్యూ చేస్తారా అన్న దానిపైన కూడా ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం కూడా నెలకొంది. ఒకవేళ దీన్ని డిస్క్వాలిఫై చేస్తే అక్కడ ఉన్నటువంటి వారికి మరొక రకంగా కూడా అంటే సాధారణంగా ఒక నామినేషన్ వేసిన దగ్గర అయితే మాత్రం డమ్మీ క్యాండిడేట్లు కూడా ఒకరిని పెట్టి ఒకవేళ వాళ్ళకి సపోర్టెడ్ గా కూడా ఒకరిని పెట్టేటువంటి అవకాశాలు అయితే చాలా మంది చేస్తుంటారు. మళ్ళీ ఒక విత్డ్రా చేసేటప్పుడు ఇవన్నీ కూడా విత్డ్రా చేసుకొని మెయిన్ గా ఉన్నటువంటి అభ్యర్థిని మాత్రమే తను బరిలోకి నిలిపేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇటువంటి ఏవైనా మిస్టేక్స్ ఏమైనా ఉన్న నేపథ్యంలోనే డమ్మీ క్యాండిడేట్ ను కూడా ఒకరిని నామినేషన్లు కూడా దాఖలు చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ టీవీకే పార్టీకి సంబంధించి అయితే మాత్రం డైరెక్ట్ గా విజయ్ మాత్రమే నామినేషన్ వేశారు. ఒక అఫిడవిట్ కి సంబంధించి కూడా 2 చోట్ల కూడా ఒక విజయ్ మాత్రమే దాంట్లో బరిలోకి నిలుస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ మొత్తానికి ఎలక్షన్ కమిషన్ తీసుకునేటువంటి నిర్ణయం మీదే టీవీకే పార్టీకి సంబంధించినటువంటి ఒక తిరుచి గాని పెరంబూర్ గాని విజయ్ పోటీ చేస్తారా లేదా దాన్ని డిస్క్వాలిఫై చేసి వాళ్ళపైన చట్టపరమైనటువంటి ఏమైనా చర్యలు కూడా తీసుకోబోతున్నారా అన్న దానిపైన అయితే మాత్రం ఇప్పుడు ఇదే ఒక ఆసక్తికరమైనటువంటి వాతావరణం కూడా తమిళనాడులో అయితే నెలకొంది. రెహానా. ఓకే నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.